नमो वाचे नमो वाचस्पति नमो ऋषभ्यो मंत्रपदेभ्यो मंत्रपदेभ्यो मंत्रपदो मंत्रपदयः फलाधाम विष्णुदेवे वाचमुद्याचमः सृष्टौषेज्ञा मनुष्येभ्यस्तम् देवावन्तु सहाये ముందుకు రామను ఇది ఎలాగ వస్తుంది అట్ట వెళ్తుంది రౌండ్ జరుగుతుంది ఎత్తారా బట్టలు లేదు ఇంకా సార్ కొంచెం అలా మీ ఎమ్మెల్యే గారు కొంచెం ముందుగా అమ్మని చెప్తారు మీ ఎమ్మెల్యే మన కురుపాం నియోజకవర్గంలో కార్యక్రమానికి సభాధ్యక్షులు నా సోదరి సభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి విషయాలు ఏంటి అనేది ఎస్సీ గారు మనకు క్లియర్గా తెలియజేశారు. అయితే 70,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. ఇంకా మనం 131,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ముందు చూపుతో అయితే ఇది పెట్టాలనుకున్నారో చంద్రబాబు నాయుడు గారే దీన్ని ఓపెన్ చేశారు, మనందరికీ తెలుసు. గత 5 మళ్ళీ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది తోటపల్లి కురుపాం నియోజకవర్గంలో ఉంది కానీ కాబట్టి ఇన్ని పొలాలు ఇచ్చారు, గరుగుబెల్లి మండలంలో ఉంది, ఇన్ని పొలాలు ఇచ్చారు, ఇంత ఆయకట్టు ఉంది, ఇంత పెద్ద ప్రాజెక్టు మా దగ్గర ఉంది అని చెప్పుకునేటప్పుడు మనకి ఇక్కడ నీళ్ళు ఇవ్వకపోవడం అనేది అది చాలా దురదృష్టం. కాబట్టి దయచేసి ఇక్కడికి నీళ్ళు ఎలా వస్తాయో దయచేసి అధికారులు ఆలోచించండి కనీసం. అందుకనే ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా దాని మీద ప్రాధాన్యత లేదు, పట్టించుకోలేదు. పెద్ద ఉంది, తాగడానికి ఇక్కడ నీళ్లు ఉండవు. అలా కాకుండా మనకు ప్రాజెక్ట్ ఉంది, మనకు కూడా ఏదో ఒక మండలంతో నీళ్లు అందుతున్నాయని ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తారో ఎస్సీ గారు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంతకు పూర్వం
చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలా మంది రైతులు అడిగారు, సార్ మా దగ్గర తోటపల్లి ఉంది కానీ మాకు నీళ్ళు రావట్లేదు, ఏం అంటే మీరు ఎలా పెట్టండి, ఏ డిజైన్ వేయండి, లిఫ్ట్ ఇరిగేషన్ చేయండి, ఏదైనా. ఇలాగే పక్కనే పాలకొండ ఉంది, పాలకొండ కూడా ఏ విధంగా నీళ్ళు వస్తాయి, అక్కడ ఆయకట్టు ఏ విధంగా మనం కవర్ చేయగలుగుతాం, అక్కడ భూములకి మనం ఏ విధంగా నీళ్ళు ఇవ్వగలుగుతాం అన్నది కూడా ఆలోచించండి. అవసరం అనుకుంటే, అది కష్టం అనుకుంటే, ఏ విధంగా చేస్తే నీళ్ళు వస్తాయో మీరు ప్లాన్ చేస్తే నేను మంత్రి గారి దగ్గరికి వచ్చి మాట్లాడి మన జిల్లాకు ముందు నీళ్ళు వచ్చే విధంగా మనం చూసుకుంటాం. మన పొలాలు ఆ తర్వాత అంటే ఉమ్మడి జిల్లా ప్రకారం ఒక్కటే కవర్ అవుతుంది, పార్వతీపురం మన్యం జిల్లా, అలాగే బొబ్బిలి కవర్ అవుతుంది, అలాగే నెల్లిమర్ల కవర్ అవుతుంది, చీపురుపల్లి కవర్ అవుతుంది, రాజాం కవర్ అవుతుంది, హెచ్చర్ల కవర్ అవుతుంది. అంటే మొత్తం విజయనగరం పార్లమెంట్ అంతా ఎక్సెప్ట్ విజయనగరం గజనం తప్ప అన్నీ కవర్ అవుతుంది. వాళ్ళకి అవసరమైనప్పుడు నీళ్ళు ఇవ్వండి సార్, ఎప్పుడు కూడా రైతులను ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకి ఏ ఏ ఆయకట్లో నీళ్లు కావాలి, వాళ్ళకి అక్కడ ఏవైనా ఇబ్బంది పడే విధంగా ఉంటే వెంటనే వాటికి శాంక్షన్ కూడా తీసుకోండి. శాంక్షన్ తీసుకొని అక్కడ ఏ ఏ పనులు ఉన్నాయో, అది చిన్న పనా పెద్ద పనా చూడొద్దు, దయచేసి అవి చేయండి. చేస్తేనే వాళ్ళకు కూడా పంటలు బాగా పండుతాయి. అలాగే ఇక్కడ వ్యవసాయ అధికారులు ఎవరైనా వచ్చారా రాలేదా? ఓకే, వ్యవసాయ అధికారులతో కూడా మాట్లాడుకోండి. అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా మాట్లాడతారు. మనకి ఎప్పుడు ఏ అవసరమైనటువంటి విత్తనాలు కావాలో ఆ విత్తనాలు కూడా తీసుకొని రైతులందరూ సస్యశ్యామలంగా పంటలు పండించుకోవాలని మరొకసారి నేను